హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూరతో రెసిపీ అండి. గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా భలే బాగుంటుందండి. మరి ఇంత రుచికరమైన ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పప్పు అనేది ఎలా చేయాలో మరి తెలుసుకుందామా అండి? లెట్ స్టార్ట్. ముందుగా ఏంటంటే కుక్కర్లో కాకపోయినా ఒక గిన్నెలో ఉన్న కందిపప్పు అనేది తీసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకొని ఉడకబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత గోంగూర అనేది ఆకులన్నీ బాగా ఒలుసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక తెపాల్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని అందులో కొంచెం 2 స్పూన్ల కళ్ళుప్పు అనేది వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు మజ్జిగలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కారం ఏంటంటే ఒక 2 స్పూన్ల కారం అనేది వేసుకొని కొద్దిగా ఎక్కువ నీళ్లు వేయకూడదు, ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ గోంగూర అనేది బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా మధ్యలో ఒకసారి తీసుకొని అటు ఇటు కొంచెం కలుపుతూ ఉంటే చూడండి, వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిపోయింది కదా. కొద్దిగా ఇంకా కొంచెం ఉడకాలి. కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే ఇంకా బాయిల్ అయిపోతుంది. మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మూత అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని బాగా మెత్తగా అయిపోవాలండి గోంగూర అనేది. ఇలా మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఇగోండి బాగా మెత్తగా అయిపోయింది కదా. ఒకసారి ఏంటంటే గరిటెతోటి కొంచెం అటు ఇటు మెదుపుకుంటూ ఉంటే అది పేస్ట్ లాగా రెడీ అవుతుందండి. మరి పేస్ట్ లాగా అయిపోకూడదండి. ఇలాగా కొంచెం గోంగూర ఆకులు చిన్న చిన్న ఆకులు అనేవి కనిపిస్తున్నట్టుగా అలాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ గోంగూర తినడం వల్ల చాలా మంచిదండి. ఐరన్ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూర తినడం వల్ల మంచి బలం అన్నమాట పిల్లలకి మనకి కూడా. ఇలాగ పేస్ట్ లాగా అయ్యింది కదండి. అయిన తర్వాత అందులో ఏంటంటే ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పు అనేది అందులో వేసుకోవాలి. నేనేంటంటే పప్పు ఉడకబెట్టినప్పుడే పసుపు అనేది యాడ్ చేసుకొని ఉడకబెట్టుకున్నానండి. ఒకవేళ వేసుకోకపోతే గోంగూర అనేది మనం ఉడకబెట్టుకున్నప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడే కొంచెం ఏంటంటే ఉప్పు కారం అనేది కూడా కొంచెం చూసుకోవాలండి. ఇలాగ ఉప్పు కారం అనేది కొంచెం సరిపోతే వేసుకొని, ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. గోంగూర అనేది పులుపు కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. అదేంటంటే ఒకసారి మనం చూసుకోవాలి, టేస్ట్ అనేది చూసి కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగ వేసుకున్నాక అటు ఇటు బాగా కలిపి కొంచెం బాగా ఉడకాలండి. అదేంటంటే గోంగూర పప్పు అంతా బాగా కలిసిపోయి కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. అంతవరకు కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలాగ చూసారా, కొంచెం థిక్గా అయింది కదా. అలాగ అయిన తర్వాత ఈ గోంగూర పప్పుకి ఏంటంటే పోపు అనేది పెట్టుకోవాలండి. ఏదైనా టేస్ట్ అనేది పోపులోనే ఉంటుందండి. మనం పోపు అనేది కరెక్ట్గా పెడితే ఆ పోపుకున్న ఫ్లేవర్ అనేది ఆ పప్పుకి కలిసి చాలా బాగుంటుందండి. ఈ పోపు వేయడానికి ఏంటంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం బాగా వెల్లుల్లిపాయలు అనేవి బాగా వేగాలండి. కొంచెం కలర్ అనేది మారే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అనేది బాగా వేపుకోవాలి. అందులోనే కొంచెం ఇంగువ అనేది ఎవరి చాయిస్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. అలా వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పప్పులో వేసి మూత పెడితే ఆ ఫ్లేవర్ అనేది బాగా పప్పుకి పడుతుందండి. చాలా బాగుంటుందండి. పోపు వేయగానే ఇల్లంతా గుమగుమలాడుతుందండి. గోంగూర పప్పు మనం చేసినప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇలాగ గోంగూరతో అనేది ఇందులో టమాటా కూడా వేసుకొని చేసుకుంటారండి. గోంగూర తాలింపు అనేది కూడా పెట్టుకుంటారు. మన ఛానల్లో ఏంటంటే ఆల్రెడీ గోంగూర పప్పు ఉంది, గోంగూర తాలింపు, అలాగే గోంగూర మటన్ అనేది వీడియో ఉందండి. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్తో కలుస్తానండి. ఉంటానండి. బాయ్.